జై శ్రీరామ్. 2022 నుంచి 2025 ఆగస్టు వరకు మొత్తం 18 ప్రెడిక్షన్స్ అనేవి ప్రూవ్ అయ్యాయి. ఇవన్నీ కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతోంది. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 2026 జూలై లోపల ఆయన రిజైన్ చేయడం కానివ్వండి, లేకపోతే మరణించడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేషరాశికి అధిపతి కుజుడు. మేషరాశిలో భరణి 4 పాదాలు, అశ్విని 4 పాదాలు, కృత్తిక 1వ పాదం ఉంటది. ఈ నక్షత్రం వాళ్ళందరికీ నేను చెప్పే మాస ఫలితాలు వర్తిస్తాయి. ఈ మాసంలో కుటుంబాధిపతి అయిన శుక్రుడు 9వ తారీఖు వరకు సింహరాశిలో ఉంటారు. దాని తర్వాత ఆయన కన్యా రాశికి వెళ్తున్నారు. రుణ రోగ శత్రుస్థానం అవుతుంది కన్యా రాశి మీకు. దానిలో శుక్రుడు నీచపడతాడు కన్యా రాశిలో. దాని మూలంగా 9వ తారీఖు నుంచి కుటుంబ పరంగా ఇబ్బందులు ఉంటాయి. జాగ్రత్త తీసుకొని, గొడవలు ఉంటాయి, విభేదాలు వస్తాయి. మీరు కొంచెం జాగ్రత్త తీసుకోండి. ధనపరంగా మాత్రం మేషరాశి వారికి లాభస్థానంలో రాహు ఉన్నారు. మరియు 19వ తారీఖు వరకు గురు దృష్టి కూడా రాహు మీద పడుతోంది. కాబట్టి మీకు ధనపరంగా మాత్రం ఈ మాసం అనేది ఎటువంటి లోటంటూ ఉండదు. ఏదో విధంగా మీకు ధనం అనేది చేతికి వస్తుంది, కానీ ఖర్చు కూడా విపరీతంగా ఉంటది. ఇక్కడ 12వ స్థానంలో శని భగవానుడు ఉన్నాడు. మేష లగ్నానికి అస్సలు యోగకారుడు కాడు శని. అలాంటి శని 12వ స్థానంలో వక్రించి ఉన్నాడు. కాబట్టి మీకు ధనపరంగా ఖర్చులు మాత్రం విపరీతంగా ఉంటాయి, ధనం వస్తుంది కానీ చేతికి. విద్యార్థులకి ఇక్కడ గురువు గారు 4వ స్థానంలోకి వస్తున్నారు అక్టోబర్ 19వ తారీఖు నుంచి. దాని మూలంగా విద్యార్థులకి చాలా అనుకూలంగా ఉంటది. 19వ తారీఖు తర్వాత నుంచి మీరు అనుకున్న యూనివర్సిటీలో కానివ్వండి, మీరు అనుకున్న కోర్సు కానివ్వండి, మీరు చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. చాలా చాలా ఆనందంగా ఉంటారు 19వ తారీఖు నుంచి మాత్రం. లవర్స్ కి మాత్రం ఈ మాసం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉంటది, కొంచెం జాగ్రత్త తీసుకోండి. ముఖ్యంగా 9వ తారీఖు నుంచి మాత్రం మీ లవర్ కి ప్రపోజ్ చేయకండి. ఒకవేళ ప్రపోజ్ చేస్తే కానీ రిజెక్ట్ చేసే అవకాశం ఎక్కువగా ఉన్నది. లవర్స్ కి మాత్రం అంత అనుకూలంగా లేదు 9వ తారీఖు నుంచి మాత్రం. హెల్త్ పరంగా కొంచెం ఇబ్బందికరంగా ఉంటది. ముఖ్యంగా 19వ తారీఖు నుంచి మాత్రం ఇబ్బందికరంగా వాతావరణం అంటూ ఉంటది. హెల్త్ పరంగా మాత్రం జాగ్రత్త తీసుకొని గ్యాస్ సమస్యలు, ఇలాంటి సమస్యలు వచ్చే అవకాశం ఉన్నది. కొంచెం జాగ్రత్త అంటూ ఎక్కువ తీసుకోండి. మ్యారేజ్ పరంగా మాత్రం సప్తమాధిపతి అయిన శుక్రుడు మీకు కన్యా రాశిలో నీచబడతాడు. మ్యారేజ్ పరంగా మాత్రం ప్రాబ్లమ్స్ అనేవి విపరీతంగా ఉంటాయి 9వ తారీఖు నుంచి మాత్రం. జాగ్రత్త తీసుకోండి. లలితా శాస్త్రం పారాయణం చేయండి, మంచి ఫలితాలంటూ ఉంటాయి. శత్రువులు అనేవాళ్ళు ఈ మాసంలో మాత్రం చాలా విపరీతంగా ఉంటారు. 2-3 శత్రువులు ఉంటారు. కొంచెం జాగ్రత్త తీసుకోండి. ఇక్కడ 12వ స్థానంలో శని ఇక్కడ సూర్యుని చూస్తూ ఉంటాడు 17వ తారీఖు వరకు. అలాగే శుక్రుడిని కూడా నీచబడి ఉన్నాడు కాబట్టి శని దృష్టి ఉంటది. కాబట్టి శత్రువులు అనే వాళ్ళు అధికంగా ఉంటారు. ఈ మాసంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ఆడవాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ మాసం అనేది అంత అనుకూలంగా లేదు మీకు. బిజినెస్ పరంగా అంత అనుకూలంగా లేదు మీకు. మీరు పెట్టుబడి పెట్టేటప్పుడు తగ్గించి పెట్టుకోండి. ఇబ్బంది పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి బిజినెస్ పరంగా మాత్రం. ముఖ్యంగా 24వ తారీఖు నుంచి మాత్రం ఇంకా జాగ్రత్త తీసుకోండి. డెసిషన్ మేకింగ్ లో రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. దాని మూలంగా అష్ట కష్టాలను చూస్తారు. కొంచెం జాగ్రత్త తీసుకోండి బిజినెస్ పరంగా మాత్రం. కెరియర్ పరంగా, వృత్తి పరంగా మాత్రం మీకు గురువు గారి దృష్టి ఇక్కడ పడబోతోంది 10వ స్థానం మీద 19వ తారీఖు నుంచి మాత్రం. 19వ తారీఖు నుంచి మాత్రం మీకు వృత్తిపరంగా మాత్రం ఇంప్రూవ్మెంట్స్ అంటూ కనబడతాయి. గురువు గారు కర్కాటక రాశికి వస్తున్నారు. ఆయన ఉచ్చస్థితిలోకి రావటం మూలంగా మీకు మంచి ఫలితాలంటూ ఉంటాయి. మీ కెరియర్ లో ప్రమోషన్స్ లాంటివి కానివ్వండి, హైక్స్ లాంటివి కానివ్వండి, దానికి కావాల్సిన డెవలప్మెంట్స్ అనేవి ఈ అక్టోబర్ మాసం నుంచి స్టార్ట్ అవుతాయి. చాలా చాలా ఆనందంగా ఉంటారు. మీ భవిష్యత్ వివరాల కోసమై
హెచ్ఎల్ఎన్ జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.